ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు ఆస్పి రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబుల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం. కో ప్రెజెంటెడ్ బై డాక్టర్ రావ్ ఈఎన్టీ హాస్పిటల్ మరియు అరవింద్ ఇన్ఫ్రా డెవలపర్స్. పవర్డ్ బై నియో ఎంబీబీఎస్ అబ్రాడ్ 2 times మరియు శాస్త్రీబం. స్పాన్సర్డ్ బై శ్రీ మంజునాథ టూర్స్ అండ్ ట్రావెల్స్ మరియు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. శరణు శరణు వేద శాస్త్ర నిపుణ నీకు అరుదైన రామ కార్య తురంధర అవధారు చిత్తగించు హనుమంతుడు వీడే భువిలోన కలశపుర హనుమంతుడు అవధారు చిత్తగించు హనుమంతుడు వీడే భువిలోన కలశపుర హనుమంతుడు మంగాంబుదే హనుమంత మంగాంబుదే హనుమంత నీ శరణ మంగ వించితిని హనుమంత. మన చిచ్చర పిడుగు నిత్య శ్రీహిత వచ్చింది. ముందు రౌండ్లో భక్త ప్రహ్లాద. ఇప్పుడు మనకి ఇంతకుముందు రమప్రభ గారు చెప్పారే హనుమంతుడు పుట్టగానే బంతి కోసం పరిగెత్తాడని, అలాంటి చిన్న హనుమంతుడు. రెడీగా ఉన్నారా? కాంపిటీషన్ చాలా టఫ్గా ఉంది. ఓకే, డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. సో గుర్తుపెట్టుకొని పర్ఫామ్ చేయాలి బాగా. ఓకేనా? ఏ కీర్తన సెలెక్ట్ చేసుకున్నారు మీరు? 16 వన్నెల. సిద్ధంగా ఉన్నావా? ఓకే, రైట్. ఏ రాగం? వరాళి. వరాళి వరాళి రాగం. సరే, బాగా గట్టిగా పాడాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. చేత బట్టి నిధి ఓ పండ్ల
పుట్టినాడు కలసాపుర హనుమంతుడు అట్టే వాయువును అంజనీ దేవికి పుట్టినాడు కలసాపుర హనుమంతుడు 16 వన్నెల బంగారు కాంతుల తొడ 16 వన్నెల బంగారు కాంతుల తొడ పొదలిన కలసాపుర హనుమంతుడు 16 వన్నెల బంగారు కాంతుల తొడ పొదలిన కలసాపుర హనుమంతుడు పొదలిన కలసాపుర హనుమంతుడు పొదలిన కలసాపుర హనుమంతుడు 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 హనుమంతుడు. నిత్యశ్రీహిత బాగా కష్టపడ్డావా కదా? చిట్టి హనుమంతుడు బాగా కష్టపడ్డాడు. సరే, జడ్జెస్ ఏమనుకుంటున్నారో తెలుసుకుందామా? ఓకే, రైట్. విద్యాభారతి గారు, ఇష్టమైన కీర్తన మళ్ళీ ఇది కూడాను. రాగం అలాంటిది. తర్వాత ఇది చాలా ఒదుగుతో చేశారు. అసలు మామూలుగా అయితే చాలా స్లోగా, చాలా కంపోజ్డ్గా ఉంటుంది. ఇది 16 వన్నెల బంగారు కాంతులతో అలా ఉంటుంది, అంత స్లోగా ఉంటుంది. దాన్ని మీరు బృందంగా పాడడం అనేది ఒక ఛాలెంజ్ అనే చెప్పాలి. తర్వాత తోడ అనేది, కాంతుల తోడ అనేది, అది ఆ తో దీర్ఘం లేకపోతే తోడ అయిపోతుంది కదా. అది ఒకటి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వస్తుంది అనుకుంటాను. కాంతుల బంగారు, మీరే ఎలా పాడారు? బంగారు కాంతుల తోడ అన్నిటి కంఫర్టబుల్గా ఉందిగా. కాంతుల, అక్కడ గమకం పెట్టే బదులు కాంతుల తోడ అంటే అప్పుడు అర్థవంతంగా ఉంటుంది. ఓకేనా? అదర్వైజ్ బాగుంది. రైట్, థ్యాంక్ యూ విద్యాభారతి గారు. రమప్రభ గారు, మీకు ఎలా అనిపించింది? చక్కగా పాడారు. ఈ సంకీర్తనని బాలకృష్ణ ప్రసాద్ గారు వరాళ్ళలో చేశారు. త్యాగరాజస్వామి వారి ఘనరాగ పంచరత్నాల్లో నాటలో జగదానందకారక అందరూ పాడేస్తారు. దుడుకు గల కొంచెం కొన్ని రోజులు సంగీతం నేర్చుకున్న వాళ్ళు పాడగలుగుతారు. సాధించనే అందరూ పాడేస్తారు. ఎందరో మహానుభావులు సంగీతం నేర్చుకోకపోయినా పాడేస్తారు విని. కానీ కనకన రుచిరా అనేటువంటి వరాళి పంచరత్న కీర్తన మాత్రం పంచరత్న కృతి. అందరూ ఘనరాగ పంచరత్నాన్ని ఎవరు చాలామంది పాడలేరు. ఎందుకంటే వరాళి పాడితే గురు శిష్య సంబంధం తెగిపోతుంది, అలాంటి రూమర్స్ మధ్యలో పెట్టారు. కానీ అది అసలైన కారణం కాదు. వరాళి అనేది చాలా కష్టతరమైనటువంటి రాగం. ఆ గాంధారం కానీ దాని నుంచి రీదా అది రావడం చాలా రోజులు సంగీతంలో ప్రయాణం చేస్తే తప్ప పాడలేరు అన్నది ఒక నిర్వివాదాంశం. దాన్ని పిల్లలు చిన్న చిన్న బుడతలు అక్కడ దాన్ని ఆ గాంధారాన్ని ఎలా మ్యాక్సిమం ట్రై చేసి చాలా బాగా, అంటే నేర్చుకుంటే వయసుకి ఎల్లలేవు, సంగీతం ఎప్పుడైనా ఎలానా వస్తుంది అని ఈ అన్నమాచార్య సంకీర్తన ద్వారా వాళ్ళు సుగమం చేసుకున్నారని అనిపిస్తుంది. అలాగే మనం ఇందాక నుంచి మాట్లాడుతున్నటువంటి 16 వన్నెలు షోడశ కళా పరిపూర్ణుడు అనేటువంటి సంగతిని, ఆ కాన్సెప్ట్ని ఇక్కడ హనుమంతుడికి అన్నమాచార్యులు వారు తీసుకురావడం జరిగింది. హనుమత్ సంకీర్తనల్లో ఉగ్ర హనుమంతుడు, కాంత హనుమంతుడు, కలసాపుర హనుమంతుడు, గురు హనుమంతుడు, పెను హనుమంతుడు, జయ హనుమంతుడు, ఇలా దిట్ట హనుమంతుడు, ఇలా ఒక 20-30 రకాల హనుమంతుడిని సంబోధించారు అన్నమాచార్యులు వారు. ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. థ్యాంక్ యూ రమప్రభ గారు, థ్యాంక్ యూ విద్యాభారతి గారు. మరి మనం ఫైనల్కి వెళ్ళామో లేదో తెలుసుకోవాలంటే చివరి వరకు వెయిట్ చేయాల్సిందే. ఓకేనా? నిత్యశ్రీహిత, బీ యాక్టివ్. ఓకే, ఆల్ ది బెస్ట్. సో మన సాయి శ్రీ టీం అయితే సిద్ధంగా ఉన్నారు. సాయి శ్రీ టీం, వెల్కమ్. సిద్ధంగా ఉన్నారా? చాలా చక్కగా పాడుతున్నారు, మంచి మంచి కాంప్లిమెంట్స్ సొంతం చేసుకుంటున్నారు ఇప్పటి వరకు. సో ఇప్పుడు గనక బాగా పర్ఫామ్ చేస్తే ఫైనల్స్కి వెళ్తారు. ఓకే, మరి ఏ కీర్తన సెలెక్ట్ చేసుకున్నారు మీరు? ఓకే,
బాగా పాడాలి. ఏ రాగం? శ్రీరాగం. ఓకే, ఆల్ ది బెస్ట్ మరి. ఓకే, డన్. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతా అజాడ్యం వాక్పటుత్వం చ హనుమాన్ స్మరణాత్ భవేత్. హనుమాన్ స్మరణాత్ భవేత్. పవనాత్మజ ఓ ఘనుడా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాబు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాబు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ ఘనుడా. ఓ హనుమంతుడ ఉదయాచల నిర్వాహక నిజ సర్వా ప్రబలా, ఓ హనుమంతుడ ఉదయాచల నిర్వాహక నిజ సర్వా ప్రబలా, దేహము మోచిన తెగువకు నిటువలే, దేహము మోచిన తెగువకు నిటువలే, సాహసమిటువలే చాటితిగా, దేహము మోచిన తెగువకు నిటువలే, సాహసమిటువలే చాటితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాబు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ ఘనుడా. ఓ దశముఖ హర ఓ వెంకటపతి, పాదసరోరుహ పాలగుడా, ఓ దశముఖ హర ఓ వెంకటపతి, పాదసరోరుహ పాలకుడా, ఈ దేహముతో ఇన్ని లోకములు, ఈ దేహముతో ఇన్ని లోకములు, నీ దేహమేగా నిలిచితిగా, ఈ దేహముతో ఇన్ని లోకములు, నీ దేహమేగా నిలిచితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ ఘనుడా. సాయి శ్రీ టీం చాలా చాలా బాగా చేశారు. మరి జడ్జెస్ని అడిగి కనుక్కుందాం, ఓకేనా? రైట్. విద్యాభారతి గారు
బెటర్ కదా, కాన్ఫిడెన్స్ వచ్చింది కదా కొంచెం ఇవాళ. బాగుందా? మీకు బాగుందా? కంఫర్టబుల్గా ఉన్నారా మీరు? బాగుంది. నేను ఫస్ట్ ఇది ఇప్పుడిప్పుడే వచ్చారు, డైరెక్ట్గా ఇలా ఒక హనుమంతుడు లంఘించినట్టు వేశారు. బాగుంది, బాగా పాడారు చక్కగాను. ఇది మళ్ళీ కూడా చాలా డిఫికల్ట్ కంపోజిషన్, గ్రూప్లో పాడడం. ఇలాంటివి చాలా ఛాలెంజింగ్గా తీసుకుంటున్నారు, చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కీర్తనలు గ్రూప్లో వింటామని నేను ఎప్పుడు అనుకోలేదు. యాక్చువల్గా మనకి 4th రౌండ్లో కూడా కొంచెం క్రియేటివ్గా ట్రై చేసింది ఈ టీమే కదా మనకి. అవునవును అవును, శ్లోకం అది ముందు చాలా బాగుంది, అదే బాగుంది, వెరీ నైస్. థ్యాంక్ యూ విద్యాభారతి గారు. రమప్రభ గారు మీకు ఎలా అనిపించింది? చక్కగా పాడారు. అలాగే శ్రీరాగం అంటే మధ్యమావతి శ్రీరాగం 2 ఎల్ఐడ్ రాగాస్. ఆ పద్దనిపమరి గరిస అనే ఒక ఫ్రేజ్ని తీసుకొచ్చారు వాళ్ళు శ్లోకంలో. పిల్లలైనా అది గ్రహించి తీసుకురావడం విశేషం. అంటే టీచర్ చెప్తారు, చెప్పింది వాళ్ళు పొరపాటు చేయకుండా యథాతథంగా ప్రదర్శన చేయడం అనేది గొప్ప విషయం. డెఫినెట్గా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాను. ఇందులో ఓ పవనాత్మజలో సంబోధిస్తున్నాడు అన్నమాచార్యులు వారు. ఓ పవనాత్మజ, వాయుపుత్రుడికి అంజనాదేవికి నువ్వు పుట్టావు, అయితే మారులేక మతి మలసితిగా. అది ఆ వాక్యం చూసినప్పుడల్లా మారులేక మతి మలసితిగా అన్నప్పుడు ఆ మారుతి అనే పదమే గుర్తొస్తూ ఉంటుంది మనకి. దాన్ని విడదీసి మారుతి అనే దాన్ని ఆధారంగా చేసుకుని అన్నమాచార్య ఇలా అనుకున్నాడా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. చివరికి ఈ దేహంతో ఇన్ని లోకాలు నీ దేహం ఎక్క నిలిచితిగా అని చెప్తారు. అంటే ఒక బుద్ధిబలం ఇవ్వాలన్నా, యశోధైర్యం ఇవ్వాలన్నా, వాళ్ళ పిల్లలు చెప్పినట్టు వాక్పటుత్వం ఇవ్వాలన్నా, శరీర ఆరోగ్యం ఇవ్వాలన్నా ఇవన్నీ కూడా హనుమంతుడు ఇవ్వాల్సిందే మనకి అని చెప్తాడు. ఎందుకంటే ఆంజనేయ స్వామి చిరంజీవి కాబట్టి. ఇప్పుడు దేవాలయంలో మనం అనుకుంటాం 108 ప్రదక్షిణాలు చేయాలి, లేకపోతే వడమాల వెయ్యాలి, లేకపోతే తమలపాకులు పూజ చేయాలి అని. ఈ అన్నమాచార్య సంకీర్తనలు గనక రోజుకొకటి పాడుకుంటే 1000 వడమాలలు వేసినట్టు 1,00,000 తమలపాకుల పూజ చేసినట్లే అనిపిస్తుంది. అంత అద్భుతమైనటువంటి మూల మంత్రాలన్నీ కూడా నిక్షిప్తం చేసి మనకి అందించినటువంటి తాళపాక అన్నమాచార్యుల వారు ధన్యులు. హనుమత్ సంబంధిత సంకీర్తనలు ప్రవేశపెట్టిన హిందూ ధర్మం వారు ధన్యులు. రమాప్రభ గారు, విద్యాభారతి గారు. సో సాయి శ్రీ టీమ్ ఆల్ ది బెస్ట్. మరి మనం నెక్స్ట్ ఫైనల్కి వెళ్ళామో లేదో తెలుసుకోవాలంటే చివరి వరకు వెయిట్ చేయాల్సిందే. ఓకేనా? రైట్, మన తదుపరి టీం ఓజస్విని టీం సిద్ధంగా ఉన్నారు. డైరెక్ట్గా 5th రౌండ్తో ఎంటర్ అయిపోయి 6th రౌండ్లో అప్పుడే ఎలిమినేషన్ అంతా టఫెస్ట్ కాంపిటీషన్కి సిద్ధపడిపోయారు. ఓకే, కాన్ఫిడెంట్గా పాడాలి. ఓకేనా? ఓజస్విని, ఏ కీర్తన సెలెక్ట్ చేసుకున్నారు మీరు? ఏ రాగం? ఓకే, కాన్ఫిడెంట్గా పాడండి. ఓకేనా? ఫైనల్స్కి వెళ్ళాలి మరి. ఓకే, ఆల్ ది బెస్ట్. అందరిలో నాయకుడు హనుమంతుడు, కందువ మదంగగిరి కాడి హనుమంతుడు. అందరిలో నాయకుడు హనుమంతుడు, కందువ మదంగగిరి కాడి హనుమంతుడు.
సులగాచి హనుమంతుడు ప్రియమైన మహిమతో దివ్య తేజముతోడ అరసిగా సులగాచి హనుమంతుడు పరగ శ్రీ వెంకటేశు పంటై సేవింపుచు పరగ శ్రీ వెంకటేశు పంటై సేవింపుచు వరములేచి గొడవాడి పెద్ద హనుమంతుడు వరములేచి గొడవాడి పెద్ద హనుమంతుడు అందరిలో నాయకుడు హనుమంతుడు హనుమ మదంగగిరి కాళీ హనుమంతుడు అందరిలో నాయకుడు హనుమంతుడు హనుమ మదంగగిరి కాళీ హనుమంతుడు అందరిలో నాయకుడు హనుమంతుడు హనుమంతుడు హనుమంతుడు. బెల్లన్ ఓజస్విని టీం చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు. మన జడ్జెస్ని అడిగి రిమార్క్స్ ఏంటో తీసుకుందాం. విద్యాభారతి మ్యామ్ ఎలా అనిపించింది? టీమ్ లీడర్ చక్కగా లీడ్ చేస్తుంది కదా, బాగుంది. టైం తక్కువ పాపం వీళ్ళకి నేర్చుకోవడం పాపం. ముఖ్యంగా ముందు వరుసలో ఇద్దరు చిన్న పిల్లలు, వాళ్ళు ఎలా కంఠస్థ పట్టేస్తున్నారో ఈ లిరిక్ నాకు అర్థం కావట్లేదు. అంతే 24 గంటలు ఇచ్చారట వాళ్ళకి టైం. అసలు నిజంగా అదృష్టమే ఇలాంటి వాళ్ళని మనం చూడగలగడం, ఇలాంటి కార్యక్రమాల్లో మనం పాల్గొనడం. బాగుందమ్మా. ఇంకా చక్కగా ఫైనల్స్కి వెళ్ళిపోతున్నారు, ఇంకా లెవెల్ పెరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి ఇంకొంచెం సాధన. ఓకే, కాన్ఫిడెన్స్ ఇంకొంచెం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. రమాప్రభ గారు మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఒక 24 గంటల్లో 3 చరణాలు, పల్లవి అనుపల్లవి అంటే 4 3 12 14 లైన్లు రిపీట్ చేయకుండా ఉండేటువంటి ఒక 14 పాదాలు కంటతా పట్టాలి, సంగీతపరంగా పాడాలి, శృతి చూసుకోవాలి, లయ చూసుకోవాలి. ఇవన్నింటికి ఒక 24-26 గంటల ముందు వాళ్ళు చేశారంటే నిజంగా దానికైతే మేము కాంప్లిమెంట్ చేస్తాం తప్పకుండా. దానికి మెచ్చుకోవచ్చు. సో ఏంటంటే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు కదా, అందుకని ఈ కృషి ఇలాగే కంటిన్యూ చేయాలి. ఇవాళ ఏదో కాంపిటీషన్ ఉందని కాదు, ప్రతిసారి ఒక ఛాలెంజ్ కింద, ప్రతి కృతి ప్రతి కాంపోజిషన్ ఒక ఛాలెంజ్ కింద తీసుకుని చక్కగా మీ ట్రెజర్ బాక్స్లో నింపుకోవాలి, డిపాజిట్ చేసుకోవాలి, డిపాజిట్ పెంచుకోవాలి మీ సంకీర్తనల భాండాగారాన్ని. అక్కడ అన్నమాచారి అర ఉంటుంది తెలుసా, తిరుమల కొండ మీద స్వామివారి గుడి. మనం ఇటు తీర్థం తీసుకుని ఇటు రాగానే అక్కడ తాళపాక అన్నమయ్య సంకీర్తన అర ఉంటుంది కదా, అలా నిండా రాగిరేకులు, అందులో సంకీర్తన భాండాగారం ఉంది. ఆ సంకీర్తనలన్నీ కూడా మనం సాధన చేసి మీ భాండాగారంలో సంకీర్తనల్ని పెంచుకోవాలి. ఆల్ ద వెరీ 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 బెస్ట్. చివరికి ఇందులోనే అందరిలోనే ఎక్కుడని చెప్పి మతంగగిరి కాడి అని మళ్ళీ ఒక మాట చెప్తారు. మతంగగిరి కాడి హనుమంతుడని చెప్తారు. రకరకాల స్థలాల్లో విజయనగరాన్ని అని కూడా చెప్తారు అన్నమాచార్య వారు. విజయనగరం అయి ఉంటుంది బహుశా. ఆ పెద్ద రాజా సంస్థానంలో ఎక్కడో చోట హనుమంతుడు ఉండుంటాడు. ఆయన గురించి ఆయన ఎలివేట్ చేస్తూ రాసిన సంకీర్తనలు. ఈ రకంగా మతంగగిరి కాడి హనుమంతుడు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ రమాప్రభ గారు, విద్యాభారతి గారు చాలా చక్కగా పర్ఫామ్ చేశారు. ఓజస్విని టీం మరి ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ ఫైనల్కి వెళ్తున్నారో లేదో చూసేద్దాం. మీరు అన్నట్టుగా చిన్నపిల్లలు అంటే సాధన ఇది కేవలం ప్రతిదీ ఇప్పుడు వీళ్ళ పేరెంట్సే చూడాలి. స్కూల్కి వెళ్ళి వచ్చినప్పటి నుంచి అలా డిపెండ్ అయిన వీళ్ళు ఈ సాధన కోసం ఇది కేవలం వాళ్ళకి రెస్పాన్సిబిలిటీని పెంచుతుంది. అంటే చదువుల్లో బట్టి ఇంత ఉంది కదా, అక్కడ కూడా వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది, కేవలం సంగీతపరంగా కాకుండా కదా. ఓకే, ఆల్ ది బెస్ట్ ఓజస్విని టీం. చూద్దాం మరి మనం ఫైనల్కి వెళ్దామో లేదో, చివరి వరకు ఉండి తెలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. రైట్, మన తదుపరి టీం శర్వాణి సాయి శ్రేష్ఠ టీం సిద్ధంగా ఉన్నారు. శర్వాణి టీం వెల్కమ్, ఆల్ ద బెస్ట్. 5th రౌండ్తో ఎంటర్ అయ్యారు. వెంటనే నెక్స్ట్ రౌండ్కి ఛాలెంజింగ్ పర్ఫార్మెన్స్ చేయాల్సి వచ్చింది కదా. ఓకే, కానీ భయపడొద్దు, హనుమంతుడు ఉన్నాడు కదా తోడుగా. అవునా? రైట్, ఏ కీర్తన సెలెక్ట్ చేసుకున్నారు? అంజనా తనయుడైన. ఓ, ఏ రాగం? కథన కుతూహలం. ఓకే, సిద్ధంగా ఉన్నారా? బాగా పర్ఫామ్ చేయాలి, మరి ఫైనల్స్కి వెళ్ళాలి. ఓకేనా? స్ట్రాంగ్గా పర్ఫామ్ చేయండి. ఆల్ ద బెస్ట్.
మతంగ పర్వత హనుమంతుడు అంజనా తనయుడైన హనుమంతుడు రంజితపు మతంగ పర్వత హనుమంతుడు అంజనా తనయుడైన హనుమంతుడు ఆకాసు నెల్లగొట్టి రావణుని భంగపెట్టి ఆకాసు నెల్లగొట్టి రావణుని భంగపెట్టి ఆకాశము మోచెనదే హనుమంతుడు ఆకాసు నెల్లగొట్టి రావణుని భంగపెట్టి ఆకాశము మోచెనదే హనుమంతుడు చేకొని ఉంగరమిచ్చి సీతకు సేమము చెప్పి చేకొని ఉంగరమిచ్చి సీతకు సేమము చెప్పి భీకర ప్రతాపపు పెద్ద హనుమంతుడు భీకర ప్రతాపపు పెద్ద హనుమంతుడు భీకర ప్రతాపపు పెద్ద హనుమంతుడు అంజనా తనయుడైన హనుమంతుడు రంజితపు మతంగ పర్వత హనుమంతుడు అంజనా తనయుడైన హనుమంతుడు మెప్పించి మధ్యరాత్రి సంజీవి తెచ్చి రాముని మెప్పించి మధ్యరాత్రి సంజీవి తెచ్చి ఆముకొని ఉన్నాడు హనుమంతుడు రాముని మెప్పించి మధ్యరాత్రి సంజీవి తెచ్చి ఆముకొని ఉన్నాడు హనుమంతుడు స్వామి కార్యమునకే సరిపేరు పెద్దవాడు స్వామి కార్యమునకే సరిపేరు పెద్దవాడు ప్రేమముతో పూజగొనే పెద్ద హనుమంతుడు ప్రేమముతో పూజగొనే పెద్ద హనుమంతుడు ప్రేమముతో పూజగొనే పెద్ద హనుమంతుడు అంజనా తనయుడైన హనుమంతుడు రంజితపు మతంగ పర్వత హనుమంతుడు అంజనా తనయుడైన హనుమంతుడు ఉదయాస్త శైలముల కొక్క జంగగా చూచి ఉదయాస్త శైలముల కొక్క జంగగా చూచి అదే సూర్యుతో చదివే హనుమంతుడు ఉదయాస్త శైలముల కొక్క జంగగా చూచి అదే సూర్యుతో చదివే హనుమంతుడు ఎదుట శ్రీ వెంకటేశుకిష్టుడై రామ జపాన ఎదుట శ్రీ వెంకటేశుకిష్టుడై రామ జపాన పెదవులు కదిలించే పెద్ద హనుమంతుడు పెదవులు కదిలించే పెద్ద హనుమంతుడు పెదవులు కదిలించే పెద్ద హనుమంతుడు అంజనా తనయుడైన హనుమంతుడు రంజితపు మతంగ పర్వత హనుమంతుడు అంజనా తనయుడైన హనుమంతుడు అంజనా తనయుడైన హనుమంతుడు అంజనా తనయుడైన హనుమంతుడు 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 వెల్ డన్ శ్రావణి టీమ్ చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు జడ్జెస్ని అడిగి తెలుసుకుందాం విద్యాభారతి మ్యామ్ బాగుంది. ఇంకొంచెం సాధన అవసరమవుతుంది కానీ వాళ్ళు పాడుతుంటే ఈ రాగం వల్లేమో బహుశా చాలా వానర సైన్యం పాడుతున్నారేమో అన్నట్టుగా అనిపించింది. అసలు హనుమంతుల వారిని జాగ్రత్తగా స్టడీ చేస్తే ఇప్పుడు మనం పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం, వ్యక్తిత్వ వికాసము ఇవన్నీ అవన్నీ కూడా ఆయన చేసి చూపించేశారు ఆయన చర్యల్లో. ఎందుకంటే సమయస్ఫూర్తి, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, ఎక్కడ తగ్గాలి, ఇలాంటివన్నీ కూడా మనం హనుమంతుల వారి వర్ణన ఆయన చరిత్ర చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఒక రకంగా ఇతిహాసాలన్నీ కూడా రాముడి గురించి మాట్లాడుకున్నా, కృష్ణుడి గురించి మాట్లాడుకున్నా మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. ముఖ్యంగా ఈ సంకీర్తనలు, సాహిత్యము, సంగీతం ఇవన్నీ పక్కన పెడితే మనకి ఏం చెప్తున్నాయి అనే దాని మీద గురువులు శ్రద్ధ పెట్టగలిగితే
ఈ తరం వాళ్ళకి ఇలాంటి క్యారెక్టర్స్ అంటే ఇలాంటి చారిత్రాత్మకమైనటువంటి సృష్టికర్తలు కానివ్వండి, దేవుళ్ళు కానివ్వండి, అందరివి ఆవిష్కృతమయ్యి వీళ్ళకి పనికొస్తాయని నాకు అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళలో ముఖ్యమైనటువంటి పాత్ర హనుమంతుల వారిది. బాగా పాడారు నాన్న. ఇంకొంచెం కాన్ఫిడెన్స్ ఉంటే, ఇంకా సాధన, ముఖ్యంగా సాధన బాగా చేస్తే కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రమప్రభ గారు. విద్యాభారతి గారు చెప్పినట్టు చక్కగా పాడారు, మంచి అటెంప్ట్. ఈ రాగం ఈ ఆంజనేయ హనుమత్ తత్వానికి బాగా సూట్ అయినట్టు అనిపించింది. సమయం చాలా తక్కువగా ఉన్నా కూడాను ఇలాంటి పాట నేర్చుకుని చూడకుండా మెమరైజ్ చేసి పాడడం అనేది గొప్ప విషయం. పిల్లల్ని ఖచ్చితంగా మెచ్చుకోవాలి. అలాగే ఇప్పటివరకు పాడిన హనుమత్ సంకీర్తనల్లో సంజీవని పర్వతం, సీతమ్మ దగ్గర ఉంగరం, ఆ చూడామణి, రాముల వారు ఉంగరం ఇవ్వడం, చూడామణి తీసుకురావడం, రాయబారిగా వెళ్ళడం అనేది వీళ్ళ కీర్తనలో వచ్చింది. అది చాలా హనుమంతుడు అంటే ముఖ్యంగా చేసిన పనుల్లో చాలా మొత్తం రామాయణాన్ని అంతా కథ తిప్పేసిన సంఘటనలు కాబట్టి అవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. అలాగే సంజీవని పర్వతం తీసుకురావడం లక్ష్మణ్కి. అందుకనే అందరూ అంటారు, ఆంజనేయుళ్ళ నీ బలం నీకు తెలియదు సుమా అంటారు. అంటే మనలో ఉన్నటువంటి బలం హనుమంతుడు తెలియదు అన్నట్టుగా అందరూ చెప్తారు. ఈ రకంగా ప్రతి దానికి ఒక జయ సంకేతనం, జయకేతనం ఆంజనేయ స్వామి కాబట్టి సుందరకాండలో ఉండేటువంటి జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబల రాజాజైతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహృత పాదపైశ్చ సహస్రశ అర్థయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం అనేటువంటి జయమంత్రాన్ని గనక మనందరం ఒక్కసారైనా ఒకసారి గుర్తు చేసుకుంటే అంతటా కూడా జయమే. హనుమంతుడు సర్వావస్థలందు మనతో ఉండి మనకి శుభాలు కలుగజేస్తూ మనకి జయాన్ని చేకూరుస్తాడని చెప్తారు. అందుకని ఒక్కసారిగా ఈ హనుమత్ సంకీర్తనల వెనక ఉండేటువంటి జయమంత్రాన్ని, తర్వాత ఈ సంకీర్తనల లోపల అంతరార్థాన్ని గ్రహించి తెచ్చిపెట్టినటువంటి అన్నమాచార్యుల వారి సంకీర్తనలన్నీ కూడా ప్రతి ఒక్కరూ నెమరు వేసుకునేలా చేసినటువంటి హిందూ ధర్మం ఛానల్ వారిని అందరికీ ఒక్కసారి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలతో ఓం శ్రీ ఆంజనేయాయ. థ్యాంక్ యూ రమప్రభ గారు. థ్యాంక్ యూ విద్యాభారతి గారు. మరి చూసారుగా శ్రావణి టీం, మరి మనం ప్రమోట్ అయ్యామో లేదో తెలుసుకోవాలంటే చివరి వరకు వెయిట్ చేయాల్సిందే. ఓకే, డన్. ఆస్పిరియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబుల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తన అభిషేకం బృందగాన పోటీ కార్యక్రమంలో 6వ రౌండ్ పూర్తయింది. రౌండ్ పూర్తయ్యేసరికి ఎవరు ప్రమోట్ అయ్యారు, ఎలిమినేట్ అయిన ఆ 2 టీమ్స్ ఏంటి చూసేద్దాం. మరి 7 టీమ్స్లో 5 టీమ్స్ ఫైనల్కి వెళ్ళబోతున్నాయి, 2 టీమ్స్ ఎలిమినేట్ అవుతున్నాయి. ఆ టీమ్స్ ఏంటి, ప్రమోట్ అయిన టీమ్స్ ఏంటి తెలుసుకుందాం. ముందుగా జడ్జెస్ని స్టేజ్ మీదకి పిలిచేద్దాం. డాక్టర్ రమప్రభ గారు, విద్యాభారతి గారు, స్టేజ్ మీదకి ఆహ్వానం మీకు. థ్యాంక్ యూ మేడమ్స్. ఇప్పుడు ఒక్కొక్కరిగా మన టీమ్ లీడర్స్ అందరినీ పిలిచేద్దాం. జనని భవిష్య, హనీషా, సాయి శ్రీ, ఓజస్విని, అరుంధతి, శర్వాణి, నిత్యశ్రీహిత, సో ఒక్కసారి 7 టీమ్స్ ఎవరు ప్రమోట్ అయ్యారు, ఎవరు ఎలిమినేట్ అయ్యారు తెలుసుకునే ముందు అసలు 7 టీమ్స్ ఎలా పర్ఫామ్ చేశాయనే విషయం జడ్జెస్ని అడిగి తెలుసుకుందాం. రమప్రభ గారు అండ్ విద్యాభారతి గారు ఎలా ఉన్నాయి ఓవరాల్గా ఈరోజు కంప్లీట్ టీం అంతా కూడా ఎలా? పిల్లలంతా కూడా చాలా చక్కగా పాడారు, మంచి టీమ్ స్పిరిట్తో పాడారు. ఇవాళ ఎంచుకున్నటువంటి థీమ్స్ అంటే ఈ 2 ఎపిసోడ్స్లో ఎంచుకున్న థీమ్స్లో నృసింహ పరమైనటువంటి సంకీర్తనలు, అలాగే హనుమత్ సంకీర్తనలు, ఈ 2 కూడా చాలా కొత్తవన్నీ ఏర్చుకుని కూర్చుకుని పాడారు. కొన్ని హనుమత్ సంకీర్తనలు అయితే చిట్టస్వరాలతో, సోల్ కట్తో కూడా పాడారు. చక్కగా పోటాపోటీగా పాడారు. అనేక కొత్త సంకీర్తనలు నేర్చుకోవడం జరిగింది.
అందరికీ చాలా దగ్గరగా ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడుతున్నారు. జడ్జెస్కి అయితే చాలా కష్టమే అయిందని చెప్పచ్చు. మంచి ప్రయత్నాన్ని ఇచ్చారు, మంచి ఎఫర్ట్స్ ఇచ్చారు, చాలా నీట్ ప్రజెంటేషన్ చేశారు. నిజంగానే మొట్టమొదటి రౌండ్స్తో కంపేర్ చేసుకుంటే ఇప్పటివరకు చాలా మేము చెప్పినవి కానీ వాళ్ళు పాటించి పర్ఫామ్ చేస్తున్నారు అనే మాట మాత్రం మాకు అనిపించింది. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ఫర్దర్ రౌండ్స్ మీ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఒక్కసారి అంటే టీమ్ లీడర్స్ మాత్రం ఇక్కడే ఉండండి. జడ్జెస్ మీరు మీకు కేటాయించిన సీట్లలో ఆసీనులు అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇక్కడున్న 7 టీం మెంబర్స్లో 5 మాత్రమే ఫైనల్కి వెళ్తారు. 2 టీం మెంబర్స్ మాత్రం ఎలిమినేట్ అవుతారు. సో ఎవరు ఫైనల్కి వెళ్తున్నారు, ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు, టెన్షన్గా ఉంది కదా. ఓకే, ఫైనల్కి వెళ్ళినా ఇక్కడ ఈ రౌండ్లో ఎలిమినేట్ అయినా ఎవరూ బాధపడకూడదు. ఎందుకంటే చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. ఎవరిది బాగుంది బాగాలేదు అని ఎంచడానికి లేదు అస్సలు. ఓకే, చాలా కష్టపడ్డారు జడ్జెస్ కూడా. ఓకే, హనీషా, జనని, భవిష్య బాగా పర్ఫామ్ చేశారా? బాగానే పర్ఫామ్ చేశారు, కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే, ఫైనల్కి వెళ్దామని అనిపించింది. కానీ మరి మీ పక్కన వాళ్ళు కూడా అంతకంటే బాగా స్ట్రాంగ్గా కాంపిటేటివ్గా మీకు పర్ఫామ్ చేస్తారు కదా. బట్ ఓకే, మీరు ఫైనల్కి వెళ్ళారు. కంగ్రాచులేషన్స్. హనీషా చాలా బాగా పర్ఫామ్ చేస్తారుగా మీరు. ఎందుకు? ఎంత పర్ఫామ్ చేసినా మాకు తెలియని తప్పులు జడ్జెస్ కనిపిస్తాయి కదా. సో అవును, మేము పాడామని అనుకుంటాం, బట్ దెన్ జడ్జెస్ మైన్యూట్ మిస్టేక్స్ కూడా పాయింట్ అవుట్ చేసి చెప్తారు కదా. సో వీ నెవర్ నో మేము ఎలా పాడామనేది. అవును, సో కొంచెం భయంగా ఉంది. సో ఎలిమినేషన్ అనేది ఖచ్చితంగా మనం చేయాల్సిన విషయం కాబట్టి 1-2 ఆగుతారు అంతే, అదొక ఫార్మాలిటీ. ఓకే, సో హనీషా టీం మీరు వెళ్ళొచ్చు. ఎందుకు డౌట్? 2 టీం మెంబర్స్ని ఎలిమినేట్ చేయాలి కదా. వెళ్ళిపోతావా? ఇంటికి వెళ్తావా, ఫైనల్కి వెళ్తావా? ఓకే, కంగ్రాచులేషన్స్ హనీషా. కొంచెం ఒక్క సెకండ్ అలా స్టేజ్ దిగే లోపు అయితే కళ్ళలో వాటర్ వచ్చేసేవా? కంగ్రాచులేషన్స్ జనని, భవిష్య అండ్ హనీషా టీం, మీరిద్దరూ ఫైనల్కి వెళ్తున్నారు. ఓకే, సో ఈ 5 2 ఎలిమినేట్ అవుతారు. చాలా టఫ్ కాంపిటీషన్లో మనం ఆ 2 సెలెక్ట్ చేయడం జరిగింది. ఓకే, నిత్యశ్రీహిత ఏమైంది? నువ్వు బాగా పర్ఫామ్ చేస్తావు కదా, మరి ఎందుకు ఇవాళ డల్గా పాడావు కదా? నువ్వు పాడావా? నీకేమనిపించింది? బాగానే పాడనిపించింది, కానీ జడ్జెస్ సరిగా మార్క్స్ వేయలేదా? తెలీదు. నీకన్నీ మమ్మీ చేసి పెడుతుంది కదా, ఎందుకు అంత కష్టపడి అంతసేపు పాట పాడి? కొంచెం పెద్దగా అయ్యాక పాడొచ్చు కదా. ఓకేనా? ఇప్పుడు ఈ రౌండ్లో ఓకేనా? నెక్స్ట్ టైం పర్ఫామ్ చేస్తావా? ఇంటికి వెళ్ళిపోతావా? వెళ్ళవు, గట్టి పిండమే అయితే. ఓకే, ప్రమోట్ చేద్దామా నిన్ను మరి? కంగ్రాచులేషన్స్. ఓకే, రైట్. సో మిగిలిన వాళ్ళలో ఎవరు ఏంటి? అరుంధతి టీం మిగిలింది, సాయి శ్రీ టీం మిగిలింది, ఓజస్విని, శర్వాణి. మీరిద్దరూ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకి టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు కదా. అరుంధతి టీం స్టార్టింగ్ నుంచి ఉన్నారు, చివరి వరకు ఉంటే బాగుండు కదా, కానీ చెప్పలేం, మధ్యలో ఏమైనా జరగచ్చు. ఓకే, సో ఓజస్విని టీం అండ్ శర్వాణి టీం మీరిద్దరు
ఫైనల్కి వెళ్ళట్లేదు, ఎలిమినేషన్లో ఉన్నారు. ఓకే, ఇట్స్ వెరీ టఫ్ కాంపిటీషన్. అరుంధతి అండ్ సాయి శ్రీ, కంగ్రాచులేషన్స్. ఓకే, సో రివీల్ అయిపోయింది కదా, మన 5 టీమ్స్ ఫైనల్కి వెళ్ళబోతున్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చినా కూడా చాలా బాగా పర్ఫామ్ చేసిన, స్టార్టింగ్ నుంచి వాళ్ళకి ఎంత కాంపిటీషన్ ఇచ్చినా కూడా చిన్న చిన్న లోపాలు, చాలా చిన్నవి, చాలా మైన్యూట్ పాయింట్స్ని తీసుకొని ఈ ఎలిమినేషన్ చేయడం జరిగింది. సో ఫైనల్కి వెళ్ళే టీమ్స్ నిత్య శ్రీహిత, జనని భవిష్య, హనీషా, అరుంధతి అండ్ సాయి శ్రీ. ఈ 5 టీమ్స్ ఫైనల్లో పర్ఫామ్ చేయబోతున్నాయి. కంగ్రాచులేషన్స్. ఓకేనా, ఆల్ ద బెస్ట్ మీ ఇద్దరికి. ఓకే, నెక్స్ట్ టైంలో కొంచెం షార్ట్ పీరియడ్ అయినా ఇంకా బాగా పర్ఫామ్ చేయడానికి ఒక ఛాన్స్ వస్తుంది అంతే. ఇప్పుడు బాగా చేయలేదని కాదు. ఓకే, డన్, ఆల్ ద బెస్ట్. ఆస్పిరియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబుల్ హార్ట్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తన అభిషేకం కో ప్రెజెంటెడ్ బై డాక్టర్ రావుస్ ఈఎన్టీ హాస్పిటల్, పవర్డ్ బై నియో ఎంబీబీఎస్ అబ్రాడ్ 2 times మరియు శాస్త్రీ బామ్, స్పాన్సర్డ్ బై అరవింద ఇన్ఫ్రా డెవలపర్స్, అసోసియేట్ స్పాన్సర్స్ శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్, మంజునాథ టూర్స్ అండ్ ట్రావెల్స్. మరి 6వ రౌండ్ పూర్తి చేసుకున్నాం. 5 టీమ్స్తో ఫైనల్స్కి వెళ్ళబోతున్నాం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ఫైనల్లో తిరిగి కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆస్పి రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబుల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం, కో ప్రెజెంటెడ్ బై డాక్టర్ రావు ఈఎన్టీ హాస్పిటల్ మరియు అరవింద్ ఇన్ఫ్రా డెవలపర్స్, పవర్డ్ బై నియో ఎంబీబీఎస్ అబ్రాడ్ 2 times మరియు శాస్త్రీబామ్, స్పాన్సర్డ్ బై శ్రీ మంజునాథ టూర్స్ అండ్ ట్రావెల్స్ మరియు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్.